హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారు కదండి. ఈరోజు వీడియో ఏమో దేవుడి కోసం ధూప్ స్టిక్స్ వెలిగిస్తాం కదండి, అవి ఎలా చేయాలో చూపిస్తానండి ఈరోజు ఈ వీడియోలోని. అందులోని ధూప్ స్టిక్స్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: ఆవు పేడ పిడకలండి, ఇదొకటండి ఈ సైజు పిడకలు 5 తీసుకున్నాను నేను, 5 ముక్కలు చేశాను. అలాగే ఇదొకటండి సాంబ్రాణి, వీటిని పౌడర్ చేసి ఇవి చేస్తాం కదా మిక్సీ, అప్పుడు ఈ ముక్కలు కూడా వేసేస్తామండి. అలాగే కర్పూరం అండి, ఇది కొబ్బరి నూనె అండి, ఇది ఆవు నెయ్యి అండి, తులసి, నేరేడు, మారేడు, మామిడి. వీటిని ఈ ఇంగ్రీడియంట్స్ని నీళ్ళలో నానబెట్టేసి పౌడర్ చేసి నేను ఉంచుకున్నానండి ఈ డబ్బాలోని. ఆ పౌడర్ అండి ఇది. అలాగే ఫ్లవర్స్ మనం పూజ చేస్తాం కదండి, చామంతులు, గులాబీలు, కలువ పువ్వులు, అవన్నీ వాటిని పౌడర్ చేసి ఈ డబ్బాలో పెట్టుకున్నానండి. అవి కూడా నీళ్ళలో ఆరబెట్టేసి పౌడర్ చేసి ఉంచుకున్నదండి ఇది. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ని మిక్సీ చేసిస్తాం. మిక్సీ చేసినప్పుడు ఇవి ఎండబెట్టుకున్న పౌడర్లు ఉన్నాయి కదండి, వీటిని కూడా అందులో వేసి ఉంచుకున్నాం అనుకోండి, వెంటనే అయిపోతుంది, మనకి ఎక్కువ టైం పట్టదండి మనకి. అందుకనే అవన్నీ రెడీ చేసి ఉంచుకుంటాను. నాకు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు అయిపోయి అనుకోండి, వెంటనే ఈ పౌడర్స్ ఇందులో వేసి మిక్సీ చేసి ధూప్ స్టిక్స్ చేసుకుంటానండి. టైం పట్టదు, ఇవన్నీ గ్యాదర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు మనకి పౌడర్స్ రెడీగా ఉంటే. ఓకే అండి, చేద్దామా? A few moments later. ధూప్ స్టిక్స్ తయారు చేసిన పౌడర్ అండి, ఇప్పుడే మిక్సీ చేసాం కదా. ఈ పౌడరు నాకు ఇంచుమించు ఒక 25 days 20 days వరకు వస్తుందండి. ధూప్ స్టిక్స్ చేస్తాం కదా, ఎప్పుడు 4 రోజులు సరిపడగా చేస్తానండి. ఈసారి కొంచెం తక్కువగా అయింది. నేను ఇప్పుడు కొంచెం గంగ కలిపిన వాటర్ అండి, కొంచెం ఇలాగా కలుపుకుంటూ ధూప్ స్టిక్స్ చేస్తున్నాను. నా ప్లేట్ ఇలా ఇవ్వమ్మా. మంచి స్మెల్ వస్తుందండి. పౌడర్లోని తులసి, మారేడు, నేరేడు, మామిడి, కర్పూరం ఉందండి. అలాగే ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, సాంబ్రాణి వేసాం కదా, మంచి ఫ్లేవర్ అండి. ఇలా కలుపుతుంటాను, చాలా బాగుంది వాసన. ఇలాగ 4 రోజులు సరిపడగా నేను చేసుకుంటాను. ధూప్ లడ్డూలు చేయము, ధూప్ లడ్డు ఎవరు చేశారండి. ఈ సైజు కావాలంటే ఈ సైజ్ అయినా చేసుకోవచ్చు, ఇంకా పెద్దవి కావాలంటే పెద్దవైనా చేసుకోవచ్చు అండి. మనకి నచ్చిన సైజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను చేసిన సైజ్ దాన్ని ప్లేట్ ఇవ్వమ్మ ఒకసారి. ఇదిగోండి, నేను ఆల్రెడీ చేసి ఇంట్లో వెలిగిస్తాను కదండి, దీని మీద కొంచెం పెద్ద సైజ్ ఇది ఒకటి వెలిగిస్తేనా. చాలా మంచి వాసన వస్తుందండి, స్మెల్ వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది. మన చేతులతోని అన్నీ మనం గ్యాదర్ చేసుకొని తృప్తిగా ఉంటుందండి. మన చేతులతో చేసుకుని వెలిగించుకుంటాను దేవుడి దగ్గర. అవని మన ఇంట్లో దోమలకైనా, ఇంతకుముందు మీకు దోమలు ధూప్ స్టిక్స్ చూపించాను కదండి, అవి కూడా ఈ సైజు కన్నా కొంచెం పెద్దవి చేస్తానండి. మన చేతితో చేసుకుంటే అదో తృప్తి అండి. ఇవి ఉదయం సాయంత్రం 2 పూటలు వెలిగించుకుంటే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అంటే రాదండి. చూసారు కదండి, దేవుడి కోసం చేసిన ధూప్ స్టిక్స్
ఇంతకుముందు దోమలది డూప్ స్టిక్స్ చేశానండి. ఈ వీడియోని డిస్క్రిప్షన్లో పెడతానండి, చూడండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్, కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్.